అందరు వచ్చేటప్పుడు తోతులు కానీ లుంగిలు కానీ పూజలు అందుకున్నటువంటి కలశాలు కూడా కలశం 501 రూపాయి. రెండోసారి 4వ కలశం గుండెటి మల్లారెడ్డి గారి పాట. మూడోసారి వేల్పూర్ రారెడ్డి కదా. అట్లాగే 5వ కలశం చిన్నమల్లయ్య గారి పాట 550. నూట్ల చిన్నమల్లయ్య గారి పాట 5వది. నూట్ల చిన్నారెడ్డి బాబు 6వది. స్వామివారి పాట 550 రూపాయలు. నూట్ల చిన్నమల్ల గారి పాట 550 రూపాయలు. డబ్బులు ఇంకోటి నరసింహారెడ్డి గారి పాట 600. నరసింహారెడ్డి గారి పాట 600. ఎందుకంటే మనకు ఈ కలశాలు పోయిన తర్వాత దయచేసి మళ్ళీ దొరకదు కనుక డబ్బులు ఏదైనా కానీ మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఈ పూజలు అందుకున్నటువంటి కలశాలు దొరికాయి కనుక దయచేసి 600 రూపాయలు. నరసింహారెడ్డి ఆర్టీసీ గారి పాట 600. ఒకటోసారి నరసింహారెడ్డి 600. రెండోసారి 600 రూపాయలు. మూడోసారి ముకుందరెడ్డి రామకృష్ణ వారికి కలశాలు అప్పగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లా చిన్నారెడ్డి గారి పాట 1,111 రూపాయలు. అమ్మవారి కలశం. ఒకటోసారి. రెండోసారి నూతుల చిన్నారెడ్డి గారి పాట 1,111 రూపాయలు. మూడోసారి మహేష్ గారి పాట ఉండేటి మహేష్ రెడ్డి గారి పాట 3,333. మహాగణపతి పాట. ఎందుకంటే ఇది మళ్ళీ సంవత్సరం వరకు మనకు ఏదైనా దొరకదు కనుక ఉండేటి మహేష్ రెడ్డి గారి పాట 3,333. మరికొ 261. ఎవరిదో 2 లడ్డు వారికి పలిగింది కనుక వారికి ఫోన్ చేయండి. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామివారి కృపాక్షాలు ఎప్పుడు కూడా ఉండాలని కోరుతా ఉన్నాం. విష్ణు ఆర్మూర్ ఫోన్ చేయండి. 258. 258. ఎవరిదో విధాత్రి గారికి చిన్న లడ్డుకు వారికి పలకడం జరిగింది కనుక దయచేసి ఇప్పుడు ఇప్పుడు స్వామివారికి అలంకరించినటువంటి రెడ్డి గారి పాట 5,000 రూపాయలు. గడ్డం గంగారెడ్డి గారి పాట 5,000. 6,000 రూపాయలు. మచ్చల లింగారెడ్డి గారి పాట 6,000 రూపాయలు. మచ్చల లింగారెడ్డి గారి పాట. మళ్ళీ పోతే దొరకది. ఇంటి నిండా బంగారం అవుతుంది కనుక భక్తులు దయచేసి మళ్ళీ పోతే ఈ బంగారం దొరకదు కనుక
గుండెటి మోహన్ రెడ్డి గారి పాట 7,200. గుండెటి మోహన్ రెడ్డి గారి పాట 7,000. గుండెటి మోహన్ రెడ్డి గారి పాట 7. లోక దశరథ్ గారి పాట 7,300. లోక దశరథ్ గారి పాట 7,300 రూపాయలు. గుండెటి మోహన్ రెడ్డి గారి పాట 7,722 రూపాయలు. మళ్ళీ పోతే దొరకది చూడండి, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పోతే దొరకదు కనుక 7,222 రూపాయలు ఒకటోసారి. మధ్యలో ఉన్నటువంటి బొట్టు బిల్ల 3,001 రూపాయలు స్వామివారి పాట. మీద
గురెడ్డి ఫార్మర్స్ వారి ఆధ్వర్యంలో 41 సంవత్సరాల నుంచి స్వామివారి గురెడ్డి సంఘంలో ఈ యొక్క పూజా కార్యక్రమం అందుకుంటా ఉంది. ప్రతినిత్యము ఒక హిందూ సాంప్రదాయ ప్రకారము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతగా ప్రతి సంవత్సరంలో భాగంగా 11 రోజులు నిత్యాన్నదానము, 11 రోజులు ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమం పూజా కార్యక్రమం కుంకుమార్చన కానీ, సత్యాన పూజ కానీ, భజన కార్యక్రమం కానీ, ఈ రక అభిషేక కార్యక్రమం ఈ రకంగా ఎక్కడ కూడా జరగని కార్యక్రమాలు గురెడ్డి ఫార్మర్స్ 6 రోజులు ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ఆర్మూర్ చివరగా ఉన్నటువంటి ఈ గురెడ్డి సంఘానికి ఆర్మూర్ లో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని దర్శించుకొని బాగుందని అనేక రకాలు చెప్తున్నారు. దానిలో భాగంగానే శోభాయాత్ర కూడా ఎక్కడ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగని విధంగా శోభాయాత్ర మహిళలతోని కూడా వాళ్ళందరికీ కూడా మంగళారతితో ఆర్మూర్లో 11 చోట్ల గోల్బంగా మీదుగా చివరగా దోపిగడ్డి వరకు 11 చోట్ల హారతి ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులందరికీ మాకు అనేక రకాలుగా సహకరించినటువంటి మా యొక్క భక్తులకు చందాదారులందరికీ కూడా ఈ విఘ్న వినాయకుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ, అట్లాగే పోలీసు వారికి కానీ పాత్రికేయులందరికీ కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. గణేష్ మహారాజ్ కి. అట్లాగే మా యొక్క ఈ యొక్క ఫార్మర్సిటీ గురెడ్డి వారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా కలశాలు పెట్టలేకపోతా ఉన్నారు. కానీ గురెడ్డి ఫార్మర్సిటీ వినాయక ఉత్సవంలో భాగంగా 11 కలశాలు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ కలశాలని కూడా ఈ రోజు కలశాలు భక్తుల కోసము కలశాలను కూడా వేలంపాట నిర్వహించడం జరిగింది. ఆ భక్తులు అత్య సంఖ్యలో వేలంపాటలో ఆ కలశాలని కూడా భక్తులు తీసుకోవడం జరిగింది.